2001 అంటే సమైక్య రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం కష్టాలు నష్టాలు చవిచూసిన నేపథ్యం. నీళ్లు లేవు, నిధులు లేవు, నియామకాలు లేవు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఒక ఉద్యమ బాట పట్టినటువంటి నేపథ్యం జలదృశ్యంకి స్టార్ట్ అయినటువంటి ఈ ఉద్యమం ప్రస్తుతం మనం ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రమే లక్ష్యంగా కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఒక దిశతో ముఖ్యంగా కరీంనగర్ ఉద్యమాల కిల్లా కరీంనగర్ జిల్లాకు సంబంధించి చూసుకుంటే ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ గ్రౌండ్ ఎస్ఆర్ఆర్ కళాశాల గ్రౌండ్ అంటే ముఖ్యంగా కేసీఆర్ కి సెంటిమెంట్ ఉన్న జిల్లా కరీంనగర్ జిల్లా ఒకటైతే నాటి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి కూడా ఇక్కడి నుంచే స్టార్ట్ అయిందని చెప్పాలి. ఉద్యమం మొదలు కరీంనగర్ జిల్లాలో అనువనుమున గ్రామాన పట్టణ కావచ్చు ప్రతి చోట నుంచి కూడా ఒక పిలిపించినటువంటి కేసీఆర్ పిలుపు మేరకు సింహ గర్జన సభ రాష్ట్రంలోనే ఒక సమైక్య రాష్ట్రానికి ఉన్నటువంటి ముఖ్యమంత్రులకు వణుకు పెట్టించిందంటే మనం అర్థం చేసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రజానీకం కేసీఆర్ కు ఏ విధంగా మద్దతు ప్రకటిస్తుందో దానికి ప్రత్యక్ష నిదర్శనం ఈ ఎస్ఆర్ఆర్ కళాశాల గ్రౌండ్ అనే చెప్పాలి. ఈ నేపథ్యం ఒక ఎత్తు అయితే మరోవైపు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత కూడా ఇదే సెంటిమెంట్ ఉన్న జిల్లా కరీంనగర్కి మొట్టమొదటిసారి సీఎంగా వచ్చినటువంటి నేపథ్యం ఒక ఎత్తు అని చెప్పాలి. మరోవైపు చూసుకుంటే ఈ రోజు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక ఎత్తు అయితే ఈ రోజు 12న కరీంనగర్ కథనబేరి ఒక ముఖ్య కార్యక్రమం చేపట్టిన నేపథ్యంలో కేసీఆర్ గారు ఇటు వస్తున్న నేపథ్యం ఒక ఎత్తు అయితే ఈ సభకు సంబంధించి చూసుకుంటే నాటి ఉద్యమ స్ఫూర్తి ఒక ఎత్తు అయితే మరోవైపు తెలంగాణకు సంబంధించి కరీంనగర్కు ఉన్నటువంటి కేసీఆర్కు ఉన్న ప్రేమ మరో ఎత్తు అని చెప్పాలి. కానీ నాటి ఉద్యమ స్ఫూర్తి ఒక ఎత్తు అయితే మరోవైపు ఆనాడు సార్తో కలిసి ఉన్నటువంటి వాళ్ళు మన కొంతమంది ఇక్కడ ఉన్నారు, వారితో మాట్లాడించి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. సార్ చెప్పండి, 12వ తారీఖున కరీంనగర్ కథనబేరి అనే ఒక కార్యక్రమం ఉంది. కేసీఆర్కు మొదటి నుంచి సెంటిమెంట్ ఉన్న జిల్లా కరీంనగర్ జిల్లా అంటే ఇది ఎట్లా అనిపిస్తుంది మీకు? కరీంనగర్ అంటే కేసీఆర్ గారికి ఉద్యమమైన అది మరి అభివృద్ధి అయిన కరీంనగర్ నుంచే సింహగర్జన మొట్టమొదటిగా స్టార్ట్ అయినటువంటి గ్రౌండ్. ఇవాళ చాలా ఆనందం ఉంది. తిరిగి కరీంనగర్ కథనబేరి ఎన్నికల శంఖారావం రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ నుంచి ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. తిరిగి ఈ అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్లమెంట్ ఎన్నికలలో సార్ మొట్టమొదటిసారిగా ఈ సభకు రావడం చాలా సంతోషంగా ఉంది. 17 సీట్లు మరి ఈ ప్రాంతం నుంచి అడుగుపెట్టి మళ్లీ సార్ మాట్లాడిన తర్వాత ఖచ్చితంగా రాబోతాయి. ఎందుకంటే గతంలో కరీంనగర్ కల్లోలమైనటువంటి జిల్లా, కరువు కాటకాలతో అల్లాడినటువంటి జిల్లా. అటువంటిది కేసీఆర్ గారి నేతృత్వంలో ఇవాళ కరీంనగర్ ఒక కల్పతరువులాగా ఇవాళ బ్రహ్మాండంగా ఒక రోల్ మోడల్ జిల్లాగా అభివృద్ధి సాధించిందంటే కేసీఆర్ గారి 10 సంవత్సరాల అద్భుతమైనటువంటి పాలనలో ఇవాళ కరీంనగర్ ఈ ప్రాంతం అంతా కూడా బ్రహ్మాండంగా కోనసీమ లాంటి ప్రాంతంగా ప్రతి అంశంలోనూ తాగే నీళ్లు కావచ్చు, సాగు చేసుకునేటువంటి నీళ్లు కావచ్చు, మరి నిధులు కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, ఇక్కడ ఐటీ సెక్టర్ కూడా పెట్టుకోవడం, ఇట్లా చాలా అద్భుతమైనటువంటి ప్రగతి కేసీఆర్ గారి నేతృత్వంలో మరి ఆనాడు చావునోట్లుగా తెచ్చినటువంటి తెలంగాణను అద్భుతంగా తీర్చిదిద్దినటువంటి దేశానికి ఒక రోల్ మోడల్ చేసినటువంటి తెలంగాణ చేసినటువంటి గౌరవ మరి నాటి తొలి ముఖ్యమంత్రి పార్టీ అధినేత ఇవాళ రావడం చాలా సంతోషంగా ఉంది. కరీంనగర్ ప్రజలందరూ కూడా కేసీఆర్ గారు ఎప్పుడు వస్తున్నారా ఎప్పుడెప్పుడు అని ఆ సభకు రావాలని ఒక ఆకాంక్షతో మరి రెడీగా ఉన్నారు. కనుక తప్పకుండా ఇది భారీ ఎత్తున విజయవంతం అవుతుంది. మేమందరం ఈ యొక్క వేదిక ద్వారా కూడా మరి కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి మేము రావాలని అడగడమే కాదు, వేరే జిల్లాల నుంచి కూడా కేసీఆర్ గారు వస్తున్నట్టు వాడు చూడడానికి, అనేక అంశాలు వినడానికి, మళ్లీ ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి అంశాన్ని వెళ్ళడానికి కూడా మరి నాయకులు కానీ ప్రజలు కానీ రైతాంగం అంతా కూడా ఇవాళ ఎటువంటి పరిస్థితి వచ్చిందంటే తెలంగాణలో ఓ రైతు బంధు లేక, నీళ్లు లేక, పంటలు ఎండిపోయి, కరెంటు లేక చాలా రకరకాల ఇబ్బందులు పడుతున్నటువంటి రైతాంగం అంతా తిరిగి మా కేసీఆర్ గారిని కలవాలి, తిరిగి అవన్నీ కూడా సాధించుకోవాలి, కేసీఆర్ గారి ద్వారా మాత్రమే మా తెలంగాణ మా రైతాంగం కానీ అన్ని రంగాలు కూడా బాగుంటాయని చెప్పి ఆశిస్తున్నటువంటి ధర్మేళలో కరీంనగర్ కథనబేరి ఈ యొక్క సభ జరగడం చాలా గర్వకారణంగా ఉంది. వారి రాక కోసమై కరీంనగర్ ప్రజలందరం కూడా ఎదురు చూస్తా ఉన్నాం. మాజీ ఎమ్మెల్సీ ఉద్యమ స్ఫూర్తి ఉన్న నాయకుడు నాటి 2001 నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు కూడా అలుపెరగని పోరాటం చేస్తున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఒక్క పిలిపిస్తే చాలు అక్కడ కేసీఆర్ గారు ఇచ్చిన ప్రతి పిలుపును కూడా తాను అందుకొని విజయ బావుట ఎగరవేసినటువంటి నేపథ్యం ఎమ్మెల్సీ నారదాస్ లక్ష్మణరావు గారినే చెప్పాలి. ఈ నేపథ్యం ఒకైతే 2001లో సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లే కాదు, ఇప్పటి వరకు కూడా ఈ రోజు వరకు కూడా ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా ముందుండి చేసే నాయకుడు ఎవరు ఉన్నారంటే ఎమ్మెల్సీ నారదాస్ లక్ష్మణరావు గారు అని చెప్పాలి. ప్రస్తుతం అయితే కరీంనగర్ కథనబేరి నేపథ్యంలో లక్ష్మణరావు గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, అంటే తెలంగాణ ఉద్యమం ఒకప్పుడు ఉద్యమ స్ఫూర్తి నాకు తెలిసినంత వరకు ఎస్ఆర్ఆర్ కళాశాలని
అయిందా అనిపిస్తుంది. ఇక్కడ ఈ ఈ జాగకు వస్తే ఒళ్ళు పులకరించినటువంటి నేపథ్యం మనకు అనిపిస్తుంది. అంటే 2001 నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు కూడా ఎస్ఆర్ఆర్ కళాశాల అంటే సెంటిమెంట్ ఉన్నటువంటి స్థలం. కేసీఆర్ గారు ప్రతిదీ ఇక్కడ చేస్తారు. అంటే ఆనాటి నుంచి నేటి వరకు కూడా మీకు ఇలాంటి అన్ని చూసినట్టు నేపథ్యం కదా. ఇప్పుడు 12న కదనబేరి, కరీంనగర్ కదనబేరి ఎట్లా ఉండబోతుంది, దీన్ని ఎట్లా సక్సెస్ చేస్తారు మీరు? కేసీఆర్ గారు ఇక్కడ నిర్వహించినటువంటి ప్రతి బహిరంగ సభ, ప్రధానమైనటువంటి బహిరంగ సభలన్నీ కూడా ఎస్ఆర్ఆర్ కాలేజ్ గ్రౌండ్ నుండే ప్రారంభమైనాయి. ఆనాడు 2001 మే 17 నాడు జరిగినటువంటి సింహగర్జన సభ అనేది అది ఉద్యమానికి గొప్ప ఊపినిచ్చినటువంటి సభ ఈ ఎస్ఆర్ఆర్ కాలేజ్ గ్రౌండ్లో జరిగింది. ఈ ఎస్ఆర్ఆర్ కాలేజీ అనేక విజయాలను సమకూర్చినటువంటి మైదానం ఈ ఎస్ఆర్ఆర్ కాలేజీ. ఆనాడు ఉద్యమ సందర్భంలో ఎన్ని బహిరంగ సభలు పెట్టినా కూడా ప్రతి ముఖ్యమైనటువంటి బహిరంగ సభ ప్రారంభమైంది ఈ ఎస్ఆర్ఆర్ కాలేజ్ గ్రౌండ్ నుండే. కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కాలేజ్ గ్రౌండ్ అంటేనే ఒక ఉత్తేజం, తెలంగాణ రాష్ట్ర సమితి కార్యక్రమాలకు, తెలంగాణ ఉద్యమానికి ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చినటువంటి గ్రౌండ్ ఇది. కనుక ఈ నేపథ్యంలో, ఈ రాజకీయ నేపథ్యంలో, ఇప్పుడు జరగబోయేటువంటి ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 12 నాడు ఇక్కడ కరీంనగర్ కదనబేరి అనేటువంటి బహిరంగ సభను ఏర్పాటు చేసి ఇక్కడ నుండి పార్లమెంటు సభలకు శంఖారావాన్ని కేసీఆర్ గారు పూరించబోతున్నారు. తప్పకుండా ఈ గ్రౌండ్ నుండి జరిగే ఈ సభ విజయాన్ని చేకూరుస్తుందని చెప్పి మేము భావిస్తున్నాం. చూశారు కదా, కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కళాశాల అంటేనే ఒళ్ళు పులకించిపోతుంది. ఈ కరీంనగర్ జిల్లా మట్టికి ఉన్నటువంటి వాల్యూ అటువంటిది. ఎందుకంటే నాటు ఉద్యమంలో కేసీఆర్ ఒక్క పిలిపిస్తే చాలు, గ్రామాన కూడా సద్ది మూటలు పట్టుకుని వచ్చి సభను విజయవంతం చేయడమే కాదు, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అడుగులో అడిగేసి కేసీఆర్ గారికి మద్దతిచ్చి తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా వెళ్లిన ప్రతిసారి కూడా బాసటగా నిలిచినటువంటి ఈ కరీంనగర్ జిల్లా ప్రజానీకం అంటే కేసీఆర్కు అమితమైన ప్రేమని చెప్పాలి. ఈ నేపథ్యంలో ఈ నెల 12న జరిగే కరీంనగర్ కదనబేరి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరు కూడా స్వయంగా వచ్చి కేసీఆర్ ఇచ్చే విలువైన సందేశాన్ని వినడానికి ఉత్సుకతతో ఉన్నటువంటి నేపథ్యం. గ్రామా నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చేందుకు కూడా ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్తో వేణుగోపాలరావు, టీ న్యూస్, కరీంనగర్.